అది రాష్ట్ర సమస్య. రేపు శాసనసభలో చెప్తాం. దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరందరూ సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని తీయాలి. దాని ఫలితమే కదా ఆనాడు ఒకరు రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసుంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవట్లు జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాన్ని రాజకీయంగా ఎందుకు భయపడతారు? దొంగలను ఎందుకు పుజాలు జరుపుకుంటారు? ఎదురుతారు. ఇంకా అధికారంలో ఉన్నాను అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చారు, మార్పు కోరుకున్నారు. గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు బంధు ఎప్పుడేస్తావు, ఇంకొక రాజ్య ప్రభుత్వం కూలిపోతుంది ఏంది? ఎవరు నకిలీ హామీలు? అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా? విత్తనం వేస్తే కూడా మొలకెత్తేదాకానన్నా పరీక్షిస్తావు. ఆయన జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే అది మొలకెత్తుతేనే మొలకెత్తకపోతేనే నకిలీ అసలు తెలుస్తుంది. ఇది మేము గ్యారంటీ 7 तारीख बोलते अभी 12 दिन में नहीं हुआ, इसको नकली मालूम हो गए. उतना टैलेंटेड है. 12 రోజులలోనే మొత్తం ఏం చేస్తాం కూడా మమ్మల్ని స్కాన్ చేస్తురా? అరే మేమేం చెప్పినామో ప్రజలు మమ్మల్ని అడుగుతారు. ఓపిక పాటు 6 నెలలు నీకు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యుడు చెప్పి ఆ బుద్ధిని నేర్చుకోండి. అనుభవించిన కడియన్స్ గారు మాట్లాడింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ ఒక అవకాశం అయింది, మీ నకిలీ హామీలు మీరేం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడేస్తారు? అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభద్ర లెక్క 6 గ్యారంటీలు జపం చేయాలి.